సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. రీసెంట్‌గా నేను గ్రూప్‌లో ఒక వీడియో చూసాను. దాని మీద రియాక్ట్ అవుదాం అనుకున్నా గానీ, వేరే పనిలో ఉండి కుదరలేదు. సో, కొంచెం లేట్ అయింది. ఈరోజు దాని గురించి అసలు అది ఎక్కడ వచ్చింది, దాని కంటెక్స్ట్ ఏంటా అని చెప్పేసి చూద్దాం అనుకునే టైంలో, అలాంటివి నాకు వేరేవి కూడా కనిపించినాయి అనమాట. చిన్న చిన్నవే బిట్స్. సో, దాన్ని షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. నేపథ్యం అండి, జస్ట్ అవుట్ రైట్ హేటెడ్ అనమాట. దానికి రీజన్ లేదు. అందుట్లో మెరిట్ ఏంటి, డీమెరిట్ ఏంటి, ఇదేమీ లేదనమాట. సో, మీకు తెలుసు దేని గురించి అని చెప్పేసి థంబ్‌నెయిల్ చూస్తే ఈ పాటికి అర్థమైపోతా ఉంటుంది. ఇది ఎక్కడ వాళ్ళో తెలీదు. ఐ థింక్ ఇండియన్స్ కానీ, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదనమాట. హిందువులన్నా, భారత్ అన్నా కానీ అదొక రకమైన జీర్ణించుకుపోయిన ద్వేషం అనమాట. ఎందుకురా అంత ద్వేషం అంటే జస్ట్ బికాజ్ అనమాట. అంతే. వాళ్ళది, మేమిది, అంతే. అందుట్లో మెరిట్ ఏంటి, డీమెరిట్ ఏంటి ఇట్లాగేమీ లేదనమాట. ఒక రకంగా అంటే దీని గురించి ఇప్పుడిప్పుడే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను కాబట్టి నాకు చాలా సర్ప్రైజింగ్ అనడం కన్నా కూడా ఇంకా కొంచెం డిస్టర్బింగ్‌గా కూడా అనిపిస్తుందనమాట. మీకు వీడియోస్ చూపిస్తా. చిన్న చిన్న క్లిప్సే. ఇదొకటి నా గ్రూప్‌లో పెట్టారు. వేరేది నేను దాని గురించి చూసేటప్పుడు దొరికినాయి అనమాట వీడియోస్. దాని రీజనింగ్ ఏంటి, అది ఎక్కడ ఉంది, దాన్ని వీళ్ళు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు జనాలు అనేది చూస్తే అది చాలా చాలా డిస్టర్బింగ్‌గా ఉందన్నమాట. ముందుగా మొదటి వీడియో ఇదిగోండి, చూపిస్తాను. ఒకసారి దీన్ని చూడండి. ఇది ఒక పాకిస్తాన్ ఎట్లంటే పాకిస్తాన్ ఆయన ఇంటర్వ్యూ అనమాట వీడియో. సో, ఆయన అడిగారనమాట ఇది ఇండియా గురించి ఏమని చెప్తున్నాడు అని చెప్పేసి చూడండి. ఒక పాకిస్తాన్ గురించి మీరు జాగ్రత్తగా, నేను మీకు అర్థం చెప్తాను ఆయన ఏం మాట్లాడుతున్నాడా అని. मुझे बताओ कि इंडिया का नाम सुनते ही पहली चीज आपके दिमाग में क्या आती है? ఇప్పుడు అడుగుతుంది ఇంటర్వ్యూవరు, నాకు ఈ విషయం చెప్పండి, ఇండియా పేరు వినంగానే మొట్టమొదటిసారి మీ మదిలో ఏం మెదలుతుంది? ఆప్కి దిమాగ్ మే క్యా ఆతే హై పెహ్లీ బార్ అని చెప్పేసి అంటున్నారనమాట. మొట్టమొదటిగా అసలు వినంగానే కంటెక్స్టా ఇదంతా కాదు, ఇండియా అనే పేరు వింటే ఏమొస్తుంది మీకు, మీ మైండ్లో మెదిలేది ఏంటి అనే ఫండమెంటల్ క్వశ్చన్ అడుగుతుంది. మీరు పైన చూడొచ్చు, అటాక్ ఇండియా కాజ్ దే ఆర్ కాఫిర్స్ అండ్ వీఆర్ ముస్లిమ్స్ అనమాట. వీడియో ట్యాగ్ బట్టి మీకు అర్థమైపోతుంది. ఇతను ఒక పాకిస్తానీ యూత్ అనమాట. ఈవిడ అడిగిన క్వశ్చన్కి అబ్బాయి కూడా ఆన్సర్ ఇస్తాడు, ఏనండి. आपके दिमाग में क्या आती है? मेरे दिमाग में तो ये आती है कि इंडिया अच्छा नहीं है. సో, నాకు మైండ్లో నా మధ్యలో ఏం మెదులుతుందంటే ఇండియా మంచిది కాదు. వెల్, ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మంచిది అంటే అది విడ్డూరంగా ఉంటుంది, కానీ వాళ్ళు మంచిది కాదు అంటే విషయం లేదు. సో, అది పెద్ద వింతేం కాదనమాట. అక్కడ వరకు ఓకే. కాకపోతే ఇంకా కొంచెం ఉంది. और आपके? हमला करो उनके ऊपर. సో, పిల్లోడిని అడిగితేనేమో ఇండియా మంచిది కాదంటున్నాడు. పక్కన ఈ టోపీ గాడిని అడిగితేనేమో ఇడేమంటున్నాడు, హమ్లా కరూంగి ఉస్కే ఊపర్ అంటే వాళ్ళ మీద దాడి చేస్తాను నేనని చెప్పేసి అన్నాడు. దాడి అంట. ఏ దాడో చూద్దాం ఉండండి ఒకసారి. हमला करो उनके ऊपर. आपको क्यों लगता है ऐसा कि हमें इंडिया पर हमला करना चाहिए? సో, మీకెందుకు ఎట్లా అనిపిస్తుంది ఇండియా మీద దాడి చెయ్యాలి అని చెప్పేసి ఈవిడ అడిగిన క్వశ్చన్ అనమాట. జస్ట్ సెకండ్. करना चाहिए. मुझे इसलिए लगता है कुछ तो मेरा ज़हन वैसे इस तरह का है, हमला करने वाला ज़हन है. मैं लड़ता रहता हूँ, झगड़ता रहता हूँ, और मेरे मुल्क के लिए वो झगड़ा तो मैं सबसे ज़्यादा आगे जोश में होकर लड़. సో, నా అంతట నేను కూడా కొంచెం కంపీటింగ్ టైపు, లేకపోతే నేను ఇది జిగర్ కానివ్వండి, దమ్ము కానివ్వండి, ఫైట్ కానీ ఉంది. పైగా మేరీ ములక్ కేలి అంటే నా మతం కొరకు నేను అంతకన్నా రెట్టింపు ఉత్సాహం అనుకోండి, లేకపోతే నా పూర్తి శ్రమతోటి కానీ, లేకపోతే నా పూర్తి బీయింగ్ అంతా పెట్టి నేను పోరాడతాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. మరి ఇతను ములక్ కోసం అంటే ఇస్లాం కోసం ఇతను పోరాడుతుంటే దానికి ఇండియాకి వచ్చిన అడ్డం ఏంటి, అదనమాట క్వశ్చన్. जोश में होकर लड़ूंगा, और जितना लड़ सकूंगा वो झगड़ा में लड़ूंगा, क्योंकि वो. సో, ములక్ కోసం ఏంటంటే హోష్ మీద అంటే బాగా ఉత్తేజంతో పోరాడతాడంట. పోరాడడం కాదు, పోట్లాడతాడు లడుంగా అని చెప్పేసి. సో, ఎంత చేయగలుగుతాడో అంతా చేస్తాను అని చెప్పేసి ఫుల్ కమిట్మెంట్ చూపిస్తున్నాడు అనమాట. क्योंकि वो मेरे पाकिस्तान के लिए होगा, हम मुसलमान भाइयों के लिए होगा. बेसिक वो काफिर है. అది. సో, ఎందుకు నేను ఇంతలా పోరాడతానంటే అది మా పాకిస్తాన్ కోసం ఉంటుంది, మా ముస్లిమ్స్ కోసం, మా ముసల్మాన్ కోసం ఉంటుంది. బేసికలీ ఓలో కాఫిర్ హే అంటున్నాడు. అంటే ఏంటి, ఇందుట్లో ఫండమెంటాలిటీ, వాళ్ళు కాఫిర్లు, మేము ముసల్మాను, అదేనండి. సో, దీన్ని ఏమంటారంటే తెలుగులో స్వచ్ఛంగా చెప్పాలంటే శత్రుత్వము, వైరిభావము, ద్వేషము, పగ, కడుపు మంట, మీకు ఇంకెన్నన్నా పెట్టుకోండి పేర్లు, ఇవన్నీ వస్తాయి. రీజన్ లేదు. ఎట్లా చెప్తుంది ముస్లిమ్స్ వాళ్ళు కాఫిర్లు అని చెప్పేసి. काफिर है, हम मुसलमान हैं. मैं मुझे उनसे इसलिए गुस्सा.
సో మేము ముస్లిమ్స్ మాకు ఇందుకే కాఫీర్లతోటి గొడవ ఇది అని చెప్పేసి ఇది ఎందుకంటే ఖురాన్లో ఉందన్నమాట. ఇదంతా కూడా కాఫీర్లని ఏం చేయాలి, వాళ్ళని అంటే టాలరేట్ చేయాలా, లేకపోతే వాళ్ళతోటి ఎలా డీల్ చేయాలని చెప్పేసి క్వైట్ క్లియర్లీ ఇచ్చాడు. సందర్భం బట్టి మారుతూ ఉంటుంది. వాళ్ళ పట్ల టాలరెంట్గా ఉండండి అని కొన్ని సర్కమ్స్టెన్సెస్లో ఖురాన్ టాలరేషన్ కూడా చెప్తుంది అనమాట ఇస్లాంలో. అంటే ఇట్లా టాలరెంట్గా ఉండండి అని చెప్పేసి. ఓకే, సో ఇదేంటంటే ఒక పాకిస్తానీ యూత్ అనమాట. ఇతను బేసికల్లీ మీరు ఇండియా అంటే ఒకడంటే ఇండియా మంచిది కాదని ఒపీనియన్ పక్కన పిల్లోడు, ఇంకొకటికేమో ఇండియా అంటే ద్వేషం. నేను దాంతో పోట్లాడతాను. ఇండియాని చూస్తే ఇతనికి ఏమనిపిస్తుంది అంటే కమ్యూనిస్టుల, లేకపోతే మిగతా మతాల, యూదుల, క్రిస్టియన్ల వీళ్ళన్నీ కాదండి, కాఫీర్లే గుర్తుకు వస్తున్నారు. ఇండియా అంటే పాకిస్తాన్ వాళ్ళకి కానీ బంగ్లాదేశ్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ మైండ్లో ఉన్నది కాఫీర్లే, హిందువులే. మరి లోపల ఉన్న ముస్లిమ్స్ వీళ్ళందరూ ఎందుకంటే స్టార్టింగ్లో వీళ్ళ సైడ్ అందరూ వెళ్ళిపోయారు కదా కంట్రీ డివైడ్ అయినప్పుడు. సో ఆ తర్వాత ఇక్కడ ఎవరు కొంతమంది మిగిలిపోయారు, వాళ్ళు మా వాళ్ళే. అంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను. ఇంకా పాకిస్తాన్ వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే రేపు వ్యవహారం ముదిరినప్పుడు వాళ్ళు కూడా మా తరపునే ఫైట్ చేస్తారు. ఎందుకంటే దేశాలు కాదు ఇక్కడ ముఖ్యం, మతం ముఖ్యం. ముస్లిమ్స్ అందరం కలిసి కాఫీర్ల మీద, లేకపోతే ఇంకెవరెవరైతే మత వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళ మీద ఫైట్ చేస్తామని చెప్పి వీళ్ళు చాలా ఎజెండా ఫిక్స్డ్గా ఉన్నారు. సో ఇదనమాట. నేను తర్వాత ఇది చూసిన వీడియో ఫస్ట్, దీని ఆడియో లేకపోతే దాని గురించి వెతికాను ఎక్కడుందా వీడియో ఏంటా అని చెప్పి దొరికింది. తర్వాత దాంతోపాటు ఇంకొకటి కూడా దొరికింది ఈ వీడియో. ఇది చూడండి, ఇది మీకు తెలిసింది. ఈయన ప్రముఖుడు జాకిర్ నాయిక్ అని చెప్పేసి సో ఇస్లామిక్ ఎబ్స్కాండర్ అనమాట, పారిపోయాడు అనమాట దేశాన్ని వదిలేసి. జాకిర్ నాయిక్ అని ఆయన ఏమని చెప్తున్నాడు, మీరు పైన టైటిల్ చూస్తే ఖురాన్ స్పెసిఫికల్లీ ఇన్స్ట్రక్ట్ యూ టు కిల్ కాఫీర్స్ అనమాట, వేర్ ఎవర్ యూ ఫైండ్ దెమ్. వాళ్ళని కాఫీర్ అనేవాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని లేపేయండి అని ఖురాన్ స్పెసిఫిక్గా చెప్తుంది. ఓకే, అంటే నిర్దిష్టంగా చెప్తుంది అనమాట అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. ఈయన చదువుతాడు, ఏనండి మీకు ఆయత్ కూడా చూపిస్తా. कि जहां भी आप काफिरों को पाओ वहां उनका कत्ल करो। और जब आप कुरान मजीद खोलेंगे और देखेंगे सूरह तौबा सूरा नंबर 9 आयत नंबर 5, उसमें बराबर यही लिखा है कि जहां भी आप काफिरों को पाओ उसको मार दो. ఇదేనండి ఈ ఖురాన్ అనేది మీరు తీసి చూడండి, అక్కడ సీదా చెప్పుంది చాలా క్లియర్లీ అని చెప్పేసి. సూరా తౌబా ఆయత్ నెంబర్ 5 అన్నాడు అనమాట. సూరా 9 ఆయత్ నెంబర్ 5 అంటే 9వ సూరా అండి అది. ఇదిగోండి మీకు చూపిస్తాను, ఆ సూరా కూడా చూసేద్దాం. ఇదిగోండి ఇది ఖురాన్ అనమాట, సూరా లిస్ట్ మీరు ఇందుట్లో చూడొచ్చు. 9వ సూరా తౌబా అని ఉంది కదా, ఇదనమాట 9వ సూరా. ఇందుట్లో మీరు వెళ్తే 9వ సూరాలో 5వ ఆయత్ అనమాట. ఇది ముందు నుంచి ఒక చూసామనుకోండి. ఓకే, ఇక్కడ వీళ్ళ కండిషన్ ఏంటంటే ఇది యుద్ధం జరిగే టైంలో కానీ ఆ వాతావరణంలో చెప్తున్నారు, ఏ బహుదేవారాధకులతోనైతే మీరు ఒడంబికలు చేసుకుని ఉన్నారు, ఆల్రెడీ అగ్రిమెంట్స్ కానీ చేసుకోవడం ఇవన్నీ చేసుకుని ఉన్నారో, వారు మీకు ఏ విషయంలోనూ లోపం చేయకుండా, మీకు వ్యతిరేకంగా ఎవరికి సహాయం చేయకుండా, అంటే ఏంటి మీకు నష్టం కలగకూడదు, ఏ విధంగా కూడా మీ శత్రువులకు కూడా వాళ్ళు ఏ సహాయం చేయకుండా ఉంటే. ఇప్పుడు నేను కొట్టు పెట్టుకున్నానండి, నా కొట్టులోకి వచ్చిన వాళ్ళు అమ్ముకుంటాను నేను. ఓకే, వీళ్ళు ఒక బస్తా బియ్యం కొనుక్కెళ్ళారు ముస్లిమ్స్, వాళ్ళకి అపోజిట్ వర్గం ఇంకోటి ఉంది, వాళ్ళు నా కొట్టులోకి వచ్చి ఒక బస్తా బియ్యం కొనుక్కెళ్ళారు. నేను ఎవరికి ఫేవర్ చేసినట్టు కాదు, నా వ్యాపారం నేను చేసుకున్నట్టు. ఇది తప్పు ఎక్కడ అవుతుందంటే, మీరు కొట్టుకొని చావండ్రా అని చెప్పేసి మీ ఇద్దరికి నేనే యుద్ధాలకి ఇది అమ్మాను అనుకోండి, ఆయుధాలు కానీ వెహికల్స్ కానివ్వండి, ఇట్లా మీరు కొట్టుకొని చావండి, నేను లాభపడతానండి, అది తప్పు అవుతుంది. ప్రపంచ యుద్ధాలు ఇట్లాంటివి జరిగినాయి అనమాట. కానీ నా వ్యాపారం నేను చేసుకుంటా, తర్వాత మీరు కొట్టుకుంటే ముందు నుంచి జరుగుతున్న నా వ్యాపారం, నేను వీళ్ళకి ఇద్దరికి బియ్యం అమ్మడం పెద్ద విషయం కాదనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఏ విషయంలో కూడా మీకు లోపం చేయకుండా, మీకు వ్యతిరేకంగా ఎవరికి సహాయం చేయకుండా ఉంటే వారి ఒడంబడికను దాని గడువు వరకు పూర్తి చేయండి. అంటే 1 year వరకు అగ్రిమెంట్ పెట్టుకున్నారనుకోండి, కొట్టులో ఇంత కొంటాను, లేకపోతే నాకు ఇంత సరుకులు కావాలని చెప్పేసి ఇట్లా ఆ అగ్రిమెంట్ డేట్ అయిపోయేంత వరకు, ఎక్స్పైర్ అయ్యేంత వరకు వాళ్ళతోటి బాగానే ఉండండి. ఓకే, నిశ్చయంగా అల్లాహ్ దైవభీతి గలవారిని ప్రేమిస్తాడు. ఓకే, బాగానే ఉంది, దైవభీతి గలవారిని ప్రేమిస్తాడు. గడువు దాటిన తర్వాత ఏంటి, కిందకి రావాలి. ఓకే, ఇక నిషిద్ధ మాసాలు అంటే, నిషిద్ధ మాసాలంటే వీళ్ళకి ఈ మహమ్మద్ ప్రవక్త రాకముందు కూడా కొన్ని ఉండేటి అనమాట, ఫర్బిడెన్ మంత్స్. ఆ టైంలో యుద్ధం చేయకూడదు. మీరు ఇక్కడ చూస్తే డిస్క్రిప్షన్లో హిజ్రీ శకంలోని రజబ్ కానీ, జుల్ఖైదా కానీ,
లేకపోతే జుల్ హిజ్జహ్ కానీ లేకపోతే మొహర్రం కానీ, ఇది 7, 11, 12 ఒకటన్నారు ఈ నెలలో అనమాట. 7వ నెల, 11వ నెల, 12వ నెల, 1వ నెలలో ఇవి నిషిద్ధ మాసాలు. ఈ మాసాల్లో యుద్ధం నిషిద్ధం అనమాట. ఇది అరబ్బుల్లో ఇస్లాంకు ముందు నుండి వస్తున్న ఆచారం, రైట్. సో తర్వాత ఏంటంటే ఇబ్నే కసీర్ అనేది కానీ ఇక్కడ నాకు తెలియదు ఇదేంటని చెప్పేసి, ఈ ఆయతలో నిషిద్ధ మాసాలంటే ఈ ప్రకటన తర్వాత 4 నెలలు, అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ 10వ జుల్ హిజ్జహ్ నుండి 10వ అది రబీ అత్తాని వరకు అనమాట. సో 4 months అనమాట ఇక్కడ ఇస్తుంది. ఈ ప్రకటన వచ్చిన తర్వాత ఇవి నిషిద్ధ మాసాలని ధర్మవేత్తలు అంటున్నారు. ఈ నిషిద్ధ మాసాలలో యుద్ధం చేయకూడదు. ఈ నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత బహుదైవారాధకులను ఎక్కడ దొరికితే అక్కడ వధించండి. ఓకే, బహుదైవారాధకులు అంటే విగ్రహారాధకులు కానీ అనేక దేవాలను ప్యాగనిజం అంటారు కదా, వాళ్ళని కానీ హిందువులు కూడా ఈ కోవకే వస్తారు. ఎక్కడ దొరికితే అక్కడ వధించండి, మరియు వారిని పట్టుకోండి అంటే వారిని ఖైదు చేయండి, జైల్లో వేయండి, మరియు చుట్టుముట్టండి అంటే చుట్టూ సరౌండ్ చేసి, మరియు ప్రతి మాటు వద్ద వారికై పొంచి ఉండండి. అంటే ఏంటంటే వాళ్ళని అటాక్ చేయడానికి అన్ని రకాలుగా వారి రాకపోకడలపై కాపలా పెట్టండి, మీ అనుమతి లేనిదే వారిని కదలనివ్వకండి, వారి నివాస స్థలాలను కాపెట్టుకొని ఉండండి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కానీ ఎక్సెప్షన్ ఏంటంటే వారు పశ్చాత్తాపడి నమాజ్ స్థాపించి జకాత్ ఇస్తే అప్పుడు వారి మార్గాన్ని వదిలిపెట్టండి. వాళ్ళు ఏం చేయాలంట, పశ్చాత్తాపడాలి. ఎందుకు అడగొద్దు, వాళ్ళు బహుదేవారాధకులు గనక దానికే పశ్చాత్తాపడి, మీరు చెప్తారు కదా నమాజు అల్లాహ్ ఒక్కడని చెప్పేసి ఆ నమాజ్ స్థాపించి జకాత్ ఇస్తే అప్పుడు వారి దారిన వాళ్ళని వెళ్ళనివ్వండి, లేకపోతే మాత్రం లేపేయండి. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. ఏది మీరు అందులోకి మారితే కరుణాప్రదాత, లేకపోతే లేదనమాట. అయితే ఇక్కడ వీళ్ళు ఎక్స్ట్రా నోట్ ఒకటి ఇచ్చారనమాట. 5వ పాయింట్, దీన్ని చూడాలి. ఇందులో ఏమంటున్నాడంటే హరం సరిహద్దుల్లో కేవలం వారితోనే పోరాడాలి. ఎవరైతే మీపై దాడి చేస్తారో చూడండి అని చెప్పి ఇక్కడ రెఫరెన్స్ ఇస్తున్నాడు అనమాట. ఎవరైతే మీపై దాడి చేస్తారో మీతో యుద్ధం చేసే వారితో అల్లాహ్ మార్గంలో పోరాడండి. ఎవరైతే మీతో విరోధాలు చేయరో వారితో పోరాడవద్దు అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత వేరే లెక్కన వెళ్తుందిలేండి, బట్ ప్రస్తుతానికి ఇక్కడే చూద్దాం. జిహాద్ అంటే మీరు ముస్లింలయ్యుండి ఇతరులకు శాంతియుతంగా ఏకదేవ సిద్ధాంతం సత్యధర్మమైన ఇస్లామును బోధిస్తూ ఉంటే మీ మార్గంలో ఆటంకాలు పెడుతూ మీ ధన మాన ప్రాణాలకు హాని కలిగించే వారితో వారు ఎప్పటిదాకంటే ఎవరెవరు వీళ్ళు మత ప్రచారం చేసుకుంటున్నారు. లవ్ జిహాదులు కానీ ఇట్లా రకరకాలు చేసి మతం మార్చాలని చూస్తున్నారు. మీరు గనక వాటికి ఆటంకం కలిగిస్తే, ఓకే, వాళ్ళ ధన మాన ప్రాణాలకు, ఇప్పుడు ముస్లిం అమ్మాయి ఉంది, హిందూ అమ్మాయిని ముస్లిం ప్రేమించవచ్చు, అంతవరకు ఇబ్బంది లేదు. ముస్లిం అమ్మాయిని హిందూ ప్రేమించారనుకోండి, వాళ్ళ మానం అంటే అమ్మాయిది కాదు మతంది కానీ లేకపోతే ఆ ఇంటి వాళ్ళది కానీ వాళ్ళ పొరుగు ఇది చెడగొట్టినట్టు అవుతుంది. కాబట్టి అది కూడా వ్యతిరేకం అనమాట. జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి ఇస్తాను. మీ ధనం మాన ప్రాణాలకు హాని కలిగించే వారితో వారు మానుకునే వరకు, వాళ్ళ ప్రయత్నాన్ని మానుకునే వరకు లేదా నిర్మూలించబడే వరకు వారు చేసే ధర్మయుద్ధం, ఇది జిహాద్ అని చెప్పేసి అన్నాడు. అది జిహాద్ అనేది వేరే ఇచ్చాడు కానీ ఇక్కడ నిషిద్ధ మాసాల తర్వాత కేవలం మీకు ఆటంకపరిచే వాళ్ళు లేకపోతే మీ ధనం మాన ప్రాణాలకు హాని కలిగించే వాళ్ళు ఈ సబ్ క్లాజులు ఏవి ఇక్కడ ఇవ్వలేదండి. మీరు పైన చూస్తే సబ్ క్లాజ్ ఇక్కడే క్లియర్గా మెన్షన్ చేశాడు. ఓకే, మీకు ఏ విషయంలోనూ లోపం చేయక మీకు వ్యతిరేకంగా ఎవరికి సహాయం చేయకుండా ఉంటే వాళ్ళని వదిలేయండి అని. ఇది సబ్ క్లాజ్ అనమాట. ఇక్కడ ఎక్సెప్షన్ ఇది. ఓకే, లేపేయమని చెప్పాడు. కాకపోతే ఎప్పుడంటే ఈ ఒడంబడిక ఏదైతే ఉందో దాని ఎక్స్పైరీ డేట్ అయ్యేంత వరకు, ఓకే, సో ఆ గడువు తీరేంత వరకు అనమాట. అదొకటి. ఇది కూడా ఏంటి, దీనికి ఇంకొక ఎక్స్ట్రా కండిషను, ఆ గడువు తీరేంత వరకు కూడా వాళ్ళు మీకు లోపము చేయకూడదు, మీకు వ్యతిరేకంగా ఇంకొకరికి సహాయము చేయకూడదు. ఇది సబ్ క్లాజులు అనమాట. కానీ 5వ ఆయత్తులో ఇటువంటి సబ్ క్లాజ్ ఏది లేదు. వీళ్ళు వేరే వాటికి రెఫరెన్స్లు ఇచ్చారు కానీ మీరు ఇక్కడ కావాలంటే వాటిని చూసుకోవచ్చు. బట్ ఈ సబ్ క్లాజులు అనేవి ఇక్కడ మెన్షన్ చేయాల. ఓకే, ఇది ఒకటేనా. తర్వాత ఇందులోనే 123వ ఆయత్తుకి వెళ్ళండి. అక్కడ కూడా ఏముంటుందో, ఈ 95, 123 ఇదంతా 9వ సూరాలోనే, సూర తౌబాలో 123కి వచ్చారనుకోండి. సో ఇదిగోండి ఇక్కడ చూద్దాం. ఓకే, ఓ విశ్వాసులారా, మీ దగ్గరనున్న సత్య తిరస్కారులతో పోరాడి వారిని మీలోనున్న కాఠిన్యాన్ని గ్రహించనివ్వండి, మరియు నిశ్చయంగా అల్లాహ్ దైవభీతి గలవారితో ఉంటాడని తెలుసుకోండి. అంటే మీరు అల్లాహకి భయపడండి, కానీ మీ దగ్గర ఎవరెవరైతే సత్య తిరస్కారులు, సత్య అని పేరు పెట్టారు. సత్యం అంటే ఏంటి, అల్లాహ్ ఒక్కడే దేవుడు, మహమ్మద్ ఒక్కడే ఆఖరి ప్రవక్త అనమాట. ఇది వీళ్ళ సత్యం, ఇంతకన్నా ఇంకోటి లేదు.
ఓకే, ఇది ఫండమెంటల్ ట్రూత్ అనమాట. ఇది మారేది కాదు వీళ్ళకి. మిగతా ఎన్నన్నా రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి కానీ దీంట్లో మాత్రం అందరూ ఏకాభిప్రాయంతో ఉంటారు. ఇదే వీళ్ళ అల్టిమేట్ సత్యం అనమాట. ఈ సత్యాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళతోటి పోరాడి వారిని మీలోనున్న కాఠిన్యాన్ని గ్రహించనివ్వండి, అంటే వాళ్ళ కర్కశత్వం ఏదైతే ఉందో అది గ్రహించనివ్వాలి. మీకు గుర్తుంటే మోపలాల్లో జరిగినాయి కదా, గాంధీజీ గారు ఇచ్చిన కోట్ ఏంటి, వాళ్ళు మిమ్మల్ని లేపేయడానికి వస్తే కత్తులు తీసుకొని, ఈ కత్తులను గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ కత్తిని గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తాను. వాళ్ళు మిమ్మల్ని లేపేయడానికి వస్తే కత్తులు తీసుకొని మీరేం చేయాలి, వాళ్ళతో పోరాడకూడదు. కృష్ణుడు పోరాడమన్నాడు ఎదవలతోటి, వాళ్ళు చెప్పినా వినేవాళ్ళు కాదని చెప్పేసి. ఓకే, ఋగ్వేదంలో కూడా అట్లాగే ఉంటుంది. ఈరోజు ఈ వీడియో వస్తుంది కదా, రేపు కమ్యూనిటీ పోస్ట్ పెడతాను చూడండి. సో అది కూడా పోరాడమని ఉంది ఎదవల్ని. సో కానీ మన గాంధీజీ గారు ఏమన్నారు, గెట్ డౌన్ టు యువర్ నీస్, మోకాళ్ళ మీద పడండి, ఎదుటి వాళ్ళ లోపల మానవత్వానికి లేకపోతే వాళ్ళ కరుణకి వాళ్ళ ఔదార్యానికి అపీల్ చేయండి అని చెప్పి. ఏడేం చూపించమంటున్నాడయ్యా, మీరు అపీల్ చేస్తారు, వాళ్ళు ఏమిస్తారు మీరు గ్రహించడానికి, వాళ్ళలో ఉన్న కాఠిన్యాన్ని మీరు గ్రహించడానికి ఇస్తారనమాట. ఇక్కడ ఇది బోధిస్తుంది, ఇదే జరిగింది అప్పుడు. ఇది ఆ టైంలో ఉన్న రాణులు కానీ లేకపోతే ఎవరెవరైతే ఉన్నారో పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు రాసిన లెటర్స్ కానీ అపీల్స్ కానీ రోడ్డు మీద గుట్టలు గుట్టలుగా శవాలు పడేసి ఉన్నాయి. ప్రెగ్నెంట్ లేడీసా పిల్లలా ఇదంతా లేదు. ఇంకో చోట చదివే డిస్క్రిప్షను, కడుపుని చీల్చేసి లోపల ఉన్న పిండాన్ని కూడా బయటికి లాగారనమాట, రాగి రోడ్డు పక్కన పడేశారు. ఇది విషయం. యాడ్ నుంచి వస్తుంది, దీన్ని కాఠిన్యం అంటారండి. ఇక్కడ ఏమంటున్నారు మీరు చూస్తే ఈ ఆయత్తులో, కాఠిన్యాన్ని గ్రహించనివ్వండి అని చెప్పేసి అంటున్నాడు. వెల్ మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఇంతమంది ముస్లిమ్స్ అందరూ మనతోటి బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ఈ వచనాలు చూపించేందుకు గొడవ రేపుతున్నారని. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ముస్లిమ్స్, కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే మీకు ఒక వీడియో చూపించాను కదా పాకిస్తాన్ది ఎలా ఉంది, అది మనోడైన జాకీర్ నాయక్ ఉన్నాడు కదా, ఈయన చెప్పేది ఏంటి, ఇది ఇంకా ఎక్కడ మన ఇండియాలో కూడా అనేక మంది ఉంది. పార్లమెంట్లోనే జై పాలిస్తాన్ అంటున్నాడు, రకరకాలుగా అంటున్నాడు. ఓకే, ఈ భావన అంతా ఉంది. ఇక్కడ చూపించారు కదా కాఠిన్యాన్ని గ్రహించనివ్వండి అని చెప్పేసి. మీరు ఈ వచనాలు గుర్తుపెట్టుకోండి, చివరిలో ఏదన్నా తేడా పడ్డప్పుడు ఎంతమంది దయ చూపిస్తారు, ఎంతమంది కాఠిన్యాన్ని చూపిస్తారంటే బంగ్లాదేశ్లో కూడా ముస్లిమ్స్ హిందువులు ఈ రీసెంట్గా ఒక 10-20 ఏళ్ళు కొంచెం బాగానే ఉన్నారు, రైట్. మరి ఇప్పుడు ఉన్న పాటుగా సడన్గా ఈ ఉన్మాదం అంతా యాడ్ నుంచి వచ్చింది. గుళ్ళు తగలబెట్టడం ఏంటి, ఇళ్ళు తగలబెట్టడం ఏంటి, చంపేయడం ఏంటి, స్త్రీలని రేప్ చేసి ఇంట్లో వాళ్ళ ముందు ఉర్లేయడం ఏంటి, ఓకే, ఆవుల్ని కానీ వీటన్నిటిని సజీవంగా కాల్చేయడం ఏంటి, బ్రిడ్జిలకి ఏలాడదీయడం ఏంటి, మాబ్ లించింగ్ ఏంటి, అసలు ఒకటా కాదు, అమ్మాయిని లగేజ్ బ్యాగ్ ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకెళ్ళిపోతున్నారు అనమాట. ఇవన్నీ చేస్తుంది ఎవరు, అప్పటిదాకా దోస్తులుగా ఉన్నోళ్లే కదా. సడన్గా ఇంత కాఠిన్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలోవెన్స్ ఉంది, ఎలోవెన్స్ని వాడుకుంటారా లేదా అనేదే క్వశ్చన్. అర్థమవుతుంది కదా. కొంతమంది వాడని వాళ్ళని కూడా మళ్ళీ వీళ్ళు తేడాగా చూసారనుకో, మేమందరం ఇక్కడ ఖురాన్ పాటిస్తుంటే మీరు ఎందుకు దీన్ని వేరే రకంగా ఇంటర్ప్రిట్ చేసి మీరు దీన్ని చేయటం లేదని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేసే అవకాశం ఉందన్నమాట. ఇదంతా కూడా థియరిటికల్గా వెళ్ళింది. సో ఇది కాఠిన్యాన్ని గ్రహింపనివ్వండి అని చెప్పేసి అన్నారు. వెల్ దాన్నే ఇక్కడ ఇప్పటిదాకా మనం చూసిన 2 వీడియోలో సజెస్ట్ చేస్తుంది. ఇండియా అంటే ద్వేషము, తర్వాత ఇండియా అంటే ఉస్పెల్ హమ్లా కరుంగా అని చెప్పేసి అటాక్ చేస్తానని చెప్పి. వాడిని ఏం చేసిందో తెలియదు కానీ వాడు మాత్రం ఇండియా మీద అటాక్ చేయడానికి, ఎందుకంటే నా ములక్ కోసం కానీ లేకపోతే నా మతము నా విశ్వాసం వీటి కోసం అని చెప్పేసి నా శక్తి వంచన లేకుండా పోరాడతాను. బేసికల్లీ వాళ్ళు కాఫిర్లు, మేము ముస్లిమ్స్, ఇదేనండి డివైడ్ వచ్చింది. ఓకే, సో ఇది ఇక్కడ ఇలా ఉంది. అయితే ఓకే, వీళ్ళు ఏదేదో ఈ యూత్ కానీ ఏదన్నా వీళ్ళు రకరకాలుగా ఖురాన్ వీటితోటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, వాళ్ళు ఇట్లా అన్నా కానీ అందరూ ఇట్లా ఉండరు కదా మరి ఇంత రాడికల్గా అని చెప్పేసి మనం సరిపెట్టుకోవచ్చు, కరెక్టే. కానీ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే ఇంకొక వీడియో చూపిస్తాను, ఇది చూడండి మీకు ఇష్యూ ఏంటా అని చెప్పేసి అర్థమైపోతుంది. ఓకే, ఇది నాకు సర్ప్రైజింగ్ అనిపించింది అనమాట ఈ వీడియో. నేను ఇందాక కత్తి అన్నాను కదా, మోపలార్లప్పుడు వీళ్ళు కత్తులు తీసుకొని వస్తుంటే గాంధీజీ మోకాళ్ళ మీద పడి ఎదుటి వాళ్ళ లోపల ఉన్న దయకి మీరు అపీల్ చేయండి, అపీల్ టు దేర్ మెర్సీ అని చెప్పేసి అన్నాడు కదా. ఇప్పుడు ఈ వీడియో చూడండి, ఓకేనా. ఓకే, ఇది వీడియో ఉంది కదా. నెక్స్ట్ ఇది వినండి ఒకసారి. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని, ఇది ఏం చేశారు మీరు ఇక్కడ అని చెప్పేసి వచ్చి ఆయన అడుగుతున్నాడు అనమాట. దీనికి పిల్లోడు ఏమంటున్నాడు, ఆ పదం నాకు అర్థం కాలేదు, బట్ దాని అర్థం ఏంటంటే ఈ కన్వర్జేషన్ బట్టి కత్తి అండి. వాళ్ళు చూడండి, ఈ మధ్యలో ఉన్న పిల్లోడు ఎడం చేతిలో కత్తి ఉంది, అలాగే అటు తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకున్నాడు కదా పిల్లోడు, ఆ మధ్యలో ఉన్నాడు కుడివైపు ఉన్నాడు,
ఆ పిల్లవాడు చూడండి నడుముకి బెల్ట్ లాగా ఏదో ఒకటి మనకి షీత్ అంటారు కదా అట్లా పెట్టుకొని ఒక కత్తిని పట్టుకున్నట్టుగా ఉన్నాడనమాట, బాహుబలి స్టైల్లో. ఓకే, సో ఆ టైప్ కత్తిని పట్టుకున్నట్టున్న బహుశా వీళ్ళు గేమ్స్ ఆడుతున్నారు కత్తులు పట్టుకొని చెప్పేసి. సో గేమ్స్ ఏంటి ఈయనండి, వీళ్ళు ఆడే గేమ్ ఏంటి అని చెప్పేసి ఏం చేశారంటే ఇదిగో కత్తి చేసామంటున్నారు. ఎందుకు అంటే क्या बनाई हैं? ये हमने खुद बनाई है। किस लिए? हम मुसलमान हैं और हमने काफिर की गर्द में उड़ानी है। ఎందుకు పడే ఏంటిదంటే కత్తులు. ఏం చేస్తున్నారు, ఎందుకు చేశారు కిస్లియే అంటే మేము ముసల్మాన్ అంటే మేము ముసల్మాన్లము, మాకు ఎప్పుడైతే కాఫీర్లు కనిపిస్తారో ఉస్కి గర్దన్ ఉడానే కెలియే అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏంటి, వాళ్ళ తలకాయలు తీసేయడానికి అనమాట, మెడకాయలు నరికేసి. తిప్పి తిప్పి కొడితే 10 ఏళ్ళు ఉండవు ఈ పిల్లోడికి, 10 ఏళ్ళు కూడా ఉండవు. వీడికి అప్పుడే ఇంత స్ట్రాంగ్గా ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఈ కాన్సెప్ట్ అర్థం కూడా తెలియదు, వీడు ఎంతమంది కాఫీర్లను చూసారా లేకపోతే ఏంటనేది తెలీదు. కాకపోతే ఈ పిల్లవాడి మైండ్ సెట్లో కూడా ఏ ఐడియాలజీ ఉంది, నేను ముస్లింని, కాఫీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తలకాయలు తీసేయాలి అని చెప్పేసి ఇది ఒక ఇంగ్రీడియంట్ అనమాట వీళ్ళకి. పిల్లలకి ఆటల ద్వారానా కథల ద్వారానా ఇట్లాంటి ప్లేస్ వీళ్ళు ఎనాక్ట్ చేస్తే, ఇట్లాంటి ఆటలు వీళ్ళు చిన్నప్పుడే ఆడితే లోపల దీని పట్ల ఒక రకమైన మొద్దుబారిపోతుంది అనమాట హార్ట్ అనేది. రేపు రియల్గా ఇట్లాంటిది చేయాల్సి వచ్చినా వీళ్ళు చిన్నప్పటి నుంచి ఆడారు. మనం చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆడతాం, పోలీసులుగా ఉన్నోళ్ళు దొంగల్ని వెంటబడి పట్టుకుంటారు. ఇది ఏం నేర్పుతుంది, బయట దొంగలు అనేక మంది ఉంటారు, రేపు మీ ఎదురుగా కూడా దొంగతనం జరుగుతుంటేనో ఒక దొంగ కనిపిస్తేనో వాడిని పట్టుకోవాలి, దొంగతనాన్ని ఆపాలి, ఇవి నేర్పిద్ది అనమాట. చిన్నప్పుడు ఇది ఆడిన వాడికి ఆ సెన్స్ ఆఫ్ జస్టిస్ వస్తుంది ఈ గేమ్స్ ద్వారా. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, కత్తులు చేసుకొని దాంతో కాఫీర్ల తలకాయలు తీయడం అనే ఆటను ఆడుతున్నారు అనమాట. ఈ టైప్ ఆఫ్ ఆటలు ఆడితే రేపు వీడు ఇట్లాగే ఒక 10 ఏళ్ల తర్వాత వీడు మైండ్ సెట్ కానీ లేకపోతే మెంటాలిటీ కానీ ఎలా ఉంటుంది. ఇండియాలో ఎక్కడెక్కడ ఎట్లా ఎవరు ఆడుతున్నారు తెలియదండి, ఇది పాకిస్తాన్ అనమాట. అక్కడ మాత్రం ఇది ఉంది. ఇండియాలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారండి, బ్రహ్మాండంగా యాంటీ ఇండియా మాట్లాడేటోళ్ళు, పాకిస్తాన్ ఫ్లాగులు పట్టుకుని ఊపేటోళ్ళు. మీరు మొన్న చూసారనమాట ఈ హమాస్ దాడులప్పుడు కానీ ఇప్పుడు జై పాకిస్తాన్ని ట్యాంక్ బండ్ మీద కూడా పాకిస్తాన్ జెండాలు పెట్టారు. మరి వాళ్ళు ఇదిగోండి ఈ పిల్లోళ్ళ లెక్కనే తయారవుతారనమాట. దాని అర్థం ఏంటంటే మన మధ్యలోనే ఇక్కడ ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు మనం ఇప్పుడు చెప్పలేం, కానీ కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. కానీ చెడ్డోళ్ళు ఏ లెవెల్లో ఉన్నారంటే నిర్హేతుకంగా జస్ట్ వాళ్ళ పుస్తకంలో చెప్పిందనో లేకపోతే వాళ్ళ మత పెద్దలు నూరిపోసారో లేకపోతే ఈ కారణం ఏదన్నా కానీ హిందువులన్నా లేకపోతే కాఫీర్లు అని చెప్పేసి ఇండియన్స్ అన్నా కానీ అల్టిమేట్ ద్వేషంతో ఉన్నారు. కొంతమంది ఈ ల్యాండ్లోనే ఉంటా ఈ ల్యాండ్ పట్ల అపరిమితమైన ద్వేషం పెట్టుకుంటారు అనమాట. అది వాళ్ళననాలా లేకపోతే వాళ్ళు ఎవరైతే నూరిపోసారో వాళ్ళననాలా లేకపోతే వాళ్ళు చదివే పుస్తకాలను అనాలా, ఏమనాలి? ఎందుకంటే ఇప్పుడు బైబుల్ కూడా ఒక రకంగా డేంజరస్. ఎందుకంటే అంబేద్కర్ అన్నాడు, బట్ అంబేద్కర్ని కోట్ చేయాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ని లేకపోయినా మనం జనరల్గా మాట్లాడుకున్నా కూడా ఆ పుస్తకం నమ్మేవారి ఎలీజియన్స్ ఇండియా కన్నా పైన కూడా ఆ పుస్తకానికి ఉంటుంది. ఆ పుస్తకం దగ్గరకు వచ్చినప్పుడు తర్వాత ఆ గ్రూపింగ్ అనేది ఆ బుక్ నమ్మే వాళ్ళందరూ గ్రూప్ అవుతారు. అందులో ఎంతమంది స్ట్రాంగ్గా ఇండియాని డిఫెండ్ చేయడానికి వస్తారు అంటే కొంతమంది వస్తారు. కానీ రేపు ఎక్కడొచ్చిద్ది, ఇండియా అంటే ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. ఇండియా అంటే దాని కల్చరు, ఇప్పుడు పాలిథియిజం అనుకోండి లేకపోతే వేరే రిలీజియన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ అనుకోండి. అలాంటప్పుడు తర్వాత టాపిక్ కానీ లేకపోతే డిస్కషన్ కానీ ఎట్లా మారుతుందంటే ఇది రేపు తేడా పడ్డప్పుడు అండి సిచ్యువేషను. ఇండియా అంటే నాకు అభిమానమే, ఇండియా నా దేశమే, కానీ ఇండియా ఎలా ఉండాలని నేను అనుకుంటున్నా. గుర్తుపెట్టుకోండి, ఇండియా ఎలా ఉంది దాన్ని ఎట్లా మార్చామని కాదు, ఎవరు మార్చారు ఎలా జరిగిందని కాదు. తిన్నంట వాసాలు లెక్క పెట్టారంటారు కదా, అట్లా వచ్చి బయట నుంచి ఇక్కడ ఉండనిస్తే దాని తర్వాత ఇట్లా నిదానంగా లోపల చెదలపెట్టినట్టు పట్టింది కాక తర్వాత ఏం మాట వచ్చిందంటే ఇండియా ఎలా ఉండాలని నాకు అనిపిస్తుంది అంటే క్రీస్తు రాజ్యం ఉండాలి ఇండియాలో, క్రీస్తు జెండా ఎగరాలి అట్లాగే. సో అందుకని చెప్పేసి ఓకే ఇండియా అంటే నాకు ఇష్టమే, కానీ ఇప్పుడు నాకు కావాలంటే నాకు ఒక పీస్ ఇచ్చేయండి ఇండియాను ముక్కలు చేసి, ఇండియాలో ఉండనేమో, భారతదేశాన్ని భారతదేశంగా ఉండనేమో, బైబుల్ దేశం చేస్తాం, ఓ ముక్క మాకు ఇచ్చేయండి, పాకిస్తాన్ ఇచ్చేశారు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. రేపు వ్యవహారం తేడా పడ్డ అప్పుడు ఇండియా అనే యూనిటీ కన్నా కూడా ఇండియాలో మల్టీ రిలీజియన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎట్లయితే పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు రేపు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ కూడా మాతోనే ఫైట్ చేస్తారు, బికాస్ దే ఆర్ ముస్లిమ్స్ అని చెప్పేసి వాళ్ళు ఎంత సాలిడ్ బిలీఫ్తో ఉన్నారో. అందరూ ఫైట్ చేయకపోవచ్చు, కొంతమంది దేశం కోసం ఫైట్ చేయొచ్చు, కానీ డెఫినెట్లీ చాలా పెద్ద పోర్షనే పాకిస్తాన్ సైడ్ లీన్ అవుతుందండి.
ఇంటర్నల్గా ఉండి కలహాలు రేపడమో ఏదో ఒకటి జరిగిద్ది అనమాట. మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది ఈ మెంటాలిటీలోనే. జాకీర్ నాయక్ కూడా అదే అన్నాడు. ఆయన కూడా ఇండియాకి సపోర్టివ్ ఏం కాదనమాట. ఆయన నమ్మేటోళ్ళు అనేక మంది ఉన్నారు. సో ఇదంతా కూడా రేపు రాబోయే సిచ్యువేషన్కి ఒక రకమైన ప్రీకర్సన్ అనుకోండి, లేకపోతే ఇండికేషన్స్ అనుకోండి. సునామీ వచ్చే ముందు భూకంపం వచ్చింది కదా, భూకంపం వచ్చిన తర్వాత యూ షుడ్ బి అవేర్ అనమాట. తర్వాత కోస్టల్ రీజన్స్లో ఉంటే అది వచ్చిన దాన్ని బట్టి సునామీ వచ్చే అవకాశం ఉందనేది కామన్ సెన్స్ అనమాట. అవేర్నెస్ లేకుండా బీచ్లో బట్టలు వేసుకొని తిరిగారు అనుకోండి, ఈత కొట్టుకుందామని చెప్పేసి అది పూడ్చిపెట్టేది అనమాట, పూడ్చేసి వెళ్ళిపోతుంది మిమ్మల్ని ఇసుకలో. ఇది కూడా భూకంపాలు అనమాట, చిన్న చిన్న ట్రెమర్స్ ఇవన్నీ రేపు రాబోయే సునామీకి వచ్చిద్ది. డెఫినెట్లీ ఎప్పుడు వచ్చింది తెలియదు, మన లైఫ్ టైంలో రావచ్చు, బట్ రావడం అయితే ఖాయం. ఎందుకంటే ఆల్రెడీ ఇందుట్లో వేరియస్ నెట్వర్క్స్ కానీ వేరియస్ ఐడియాలజీస్ కానీ ఎంట్రెన్స్ అయ్యి ఆల్రెడీ ఉన్నాయి అనమాట. ఇలాంటివి క్లెయిమ్ చేస్తాయి. ఒకే కొండ మీద 2 పుర్రులు ఉండవంటారు. ఓకే, దాని టెరిటరీలో ఇంకో దాన్ని ఉండనివ్వదు. ఓకే, సో ఆ టైప్ అనమాట. రేపు ఇండియా కోసం అనేది ఫైట్ డెఫినెట్లీ జరిగిద్దండి ఇంటర్నల్గా. ఆ లోపు ఏమన్నా మారితే అది ఒక రకమైన మిరాకిలే, కానీ లేకపోతే మాత్రం డెఫినెట్గా జరిగిద్ది. అలాంటప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఇలాంటి పిల్లలు అప్పుడు పెద్దవాళ్ళు అవుతారు. చిన్నప్పటి నుంచి కత్తులు పట్టుకొని హిందువులు లేకపోతే కాఫీర్ల తలలు నరకడం ఆటలుగా నేర్చుకున్న వాళ్ళకి రేపు అది రియాలిటీ అవుతుంది. అంతే ఎగ్జైటెడ్గా, పైగా పెద్దయినాక ఈ మతం ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో మీకు తెలుసు. ఓకే, సో రేపు పెద్దయినాక ఆ ఖడ్గాన్ని ఓపడానికి ఏమాత్రం సంకోచించరు వీళ్ళు. అలాగే వీళ్ళ లాంటి వాళ్ళు ఇండియాలో కూడా అనేక మంది ఉన్నారు, వాళ్ళు కూడా సంకోచించరు. వీడినన్నా మనం ఎదురుగా తిరిగి కత్తి పట్టుకొని ఫైట్ చేయొచ్చు, కానీ మన వెనకాల ఉంటారు కదా, వాళ్ళు మనకు తెలియదు అనమాట ఎవరా అని చెప్పేసి. మన వాళ్ళు అనుకుంటాం, వాళ్ళు కూడా వెనకాల నుంచి పొడి చేస్తారు. అప్పుడు ఏమవుతుంది మన పరిస్థితి? ఓకే, సో ఈ పిల్లోడిని అడుగుతున్నారు అనమాట, ఎందుకురా అంటే ఉడానేకేలి అని చెప్పేసి అంటున్నాడు. ఎవరిది? కాఫీర్ వంక గర్దన్ అనమాట. ఓకే, ఇంకా చూడండి ఏమంటున్నాడు. ओ అచ్చా, काफिरों की गर्दनें उड़ानी है। मतलब कोई भी काफिर मिल गया तो आप అంతే, కాఫీర్ వంక గర్దన్ ఉడానీ హై అని చెప్పేసి మతలబ్ అంటే కొయి బి కాఫీర్ మిల్గయాతో అంటే ఎవరన్నా కాఫీర్ దొరికితే మీకు ఏం చేస్తారు అనే లెక్కన मिल गया तो आप लोगों ने उसका वो सर कर అది కానీ చూసారా ఎంత తేలిగ్గా కత్తి ఊపాడు. ఇంకొకసారి ప్లే చేస్తానే. చాలా క్యూట్గా ఉన్నాడు కదా పిల్లోడు, చాలా క్యూట్గా కూడా కత్తి ఊపుతున్నాడు చూడండి, ఎంత కామ్గా కంపోజ్డ్గా చెప్తున్నాడు. आप लोगों ने उसका वो सर అదే कलम कर देना है। బ్రహ్మానందం ఫస్సాక్ అంటాడు చూసారా, లేకపోతే సారీ మోహన్ బాబు ఫస్సాక్ అని చెప్పేసి, బ్రహ్మానందం కూడా ఆ స్టైల్లో అనమాట. అంతే సింపుల్గా కత్తి ఊపుతున్నాడు. రైట్, है और उसके बदले में क्या मिलेगा आप लोगों को? ఇది కీలకం అండి. ఓకే, కత్తి ఊపుతున్నారా మీరు, బాగానే ఉంది. సో కత్తి ఊపుతున్నారు, ఇంతకు మీకు ఏం దొరికిద్ది ఈ కత్తి ఊపితే అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. మరి అంతే కదా, చిన్నపిల్లలు వీళ్ళకి ఆటలేం తెలుసు, వీడు మంచోడు వీడు చెడ్డోడు, వాళ్ళకి ట్రూ ఎసెన్స్ తెలియకపోయినా వీడు మంచోడు వీడు చెడ్డోడు అని రకరకాలుగా పెడతాం. దొంగ చెడ్డోడు, పోలీస్ మంచోడు అని ఇట్లాంటి మనం నేర్పుతాం అనమాట లోపల. వీళ్ళకి కూడా ఏదో నేర్పారు, ఓకే ఈ పని చేయాలి, వీళ్ళు కనిపిస్తే వీళ్ళని లేపేయాలి అని చెప్పేసి. సో ఫర్దర్లీ ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది. దొంగ పోలీసులో మనం చెప్తాం వాడు దొంగ, వాడు తప్పు చేస్తున్నాడు కాబట్టి వాడిని పట్టుకోవాలి అని చెప్పేసి. మరి వీళ్ళకేంటి, వాడి తలకాయ తీస్తున్నావు కదా, ఎందుకు అనే క్వశ్చన్ వస్తే వీళ్ళ లోపల కూడా ఉందండి, వీళ్ళకి ఆన్సర్ ఉంది. ఆన్సర్ ఏంటి, ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు కాఫీర్ కనపడంగానే కత్తి అట్లా ఊపి తలకాయ లేపేయాలని చెప్పేసి వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇది నేర్చుకుంటుంది. और उसके बदले में क्या मिलेगा? క్యా మిలేగా, ఏం దొరుకుతుంది? जन्नत मिलेगी। बहुत अच्छा। సో అర్థమైంది కదా, హమే జన్నత్ మిలేగి, మాకు జన్నత్ లభిస్తుంది. అందుకనే జహా పే బి కాఫీర్ హమ్కో దికేగా లేకపోతే మిలేగా ఉస్కా గర్దన్ ఉడాలేంగే. సో వాళ్ళకి మెడకాయల మీద తలకాయ లేకుండా చేస్తాం. సర్తన్సే జుదా అంటారు కదా, అదనమాట. ఇంత లేడు పిల్లోడు, వాడి మైండ్లో కూడా ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ అనుకోండి, లేకపోతే లోపల ఆలోచనలు తిరుగుతున్నాయి అనమాట. రేపు ఇవి ముదిరి పాకాన పడ్డప్పుడు ఎలా ఉంటాయో మీరే ఆలోచించుకోండి. ఎందుకన్నా చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. ఇది ర్యాండమ్గా ఒక కిడ్ వీడియో అనమాట. ఇది పాకిస్తాన్లోనే, బట్ మనకు తెలుసు పాకిస్తాన్ లాయలిస్టులు కానీ వీళ్ళందరూ ఇండియాలో కూడా బొచ్చడం మంది ఉన్నారు మన ముస్లిమ్స్లో. ఓకే, సో ఇది ఇండియాలోని సిచ్యువేషన్ కూడా పాకిస్తాన్ అంత ఎక్స్ట్రీమ్ లేకపోయినా, లేకపోతే పాకిస్తాన్ అంత వైడ్ స్ప్రెడ్ లేకపోయినా కానీ ఇండియాలో కూడా ఉంది. ఇంకొకటి ఆలోచించండి, వీడికి కాఫీర్లు అంటే ఇంత ఇది ఉన్నప్పుడు పాకిస్తాన్లో ఉన్న హిందువుల పరిస్థితి ఏంటా అని చెప్పేసి నేను ఈ వీడియో ఎక్కడొచ్చిందని చెప్పేసి నెట్లో వెతుకుతుంటే దొరుకుతున్నాయి.
పిల్లల్ని 13 ఏళ్ళు 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంతే 16 మహా అయితే 18 అండి, మహా 18. మిగతా వాళ్ళందరూ కూడా దానికన్నా తక్కువే. వాళ్ళందరినీ తర్వాత ఇటు ముస్లిమ్స్ పెళ్లి చేసుకోవడం, ఇద్దరు చెరో సర్టిఫికేట్ తీసుకోవడం, నిఖా అంటారు కదా, సర్టిఫికేట్ చూపించి మాట్లాడడం అనమాట. ఈ అమ్మాయి ఆన్సర్ చెప్పలేకపోతే వాడు ఆన్సర్ చెప్పడం, పక్కన వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ. మీరు చెప్పండి 13 ఏళ్ళు 15 ఏళ్ళకి వాళ్ళకి రిలీజన్ గురించి ఏం తెలిసిద్ది? వాళ్ళు ఈ మతం కాదు ఈ మతం మారాలని చెప్పేసి అది కూడా అంతే తొందరగా పెళ్లి చేసుకోవాలి 15 ఏళ్ళకి. ఎందుకు జరుగుతుంది ఇది చెప్పాలా? ముందు కిడ్నాప్ చేయడం, తర్వాత జరగకూడనివన్నీ జరగడం, ఆ తర్వాత వాళ్ళకి వేరే గత్యంతరం లేక వీళ్ళు చెప్పిన దారిలో నడవడం అనమాట. ఓకే, లవ్ జిహాద్ అంటారు కదా, అదొక రకము, ఇది ఇంకో రకం. ఇంకా లవ్ జిహాదుల్లో తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు, అమ్మాయి కాదంటే నరికేస్తున్నామన్నమాట. నరికేసి సూట్ కేసుల్లో పెట్టడాలు, పాటలు విసిరేయడాలు, ఇట్లా ఇండియా కేసెస్ కూడా వచ్చినాయి, ముంబై, ఢిల్లీ, ఇట్లా రకరకాల చోట్ల. అంతా ఈ వీడియోస్ గురించి చూసేటప్పుడు అనమాట. చాలా కన్సర్నింగ్ అండి ఇది, ట్రూలీ కన్సర్నింగ్ అనమాట. సో ఇండియాలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. అందుకే చెప్పేది ఏంటంటే అవుట్ రైట్గా బుర్ర లోపలంతా కూడా ఇంత ద్వేషం నింపుకొని ఉన్నప్పుడు ఎంత లేదన్నా జాగ్రత్త పడాలన్నమాట. ఓకే, ఒకటి నేను బైబిల్ చదివాను, బైబిల్ మీద క్లాసెస్ పెడుతున్నా, ఖురాన్ కూడా నేర్చుకుంటున్నా. ఓకే, సో మీకేమని చెప్తానంటే కుదిరితే మేము కూడా ఖురాన్ చదవడానికి ట్రై చేస్తాం. ఇంకా నేనే చదవలేదు, సో చదవకుండా చెప్పడం కూడా కరెక్ట్ కాదనమాట మొత్తం. బట్ ఖురాన్ చదవడానికి మేము కూడా ట్రై చేస్తాము. ఆల్రెడీ ఖురాన్ మీద మాట్లాడేవాళ్ళు ఉన్నారు అనేక మంది, మనకి ఆన్లైన్లో తెలుగులో మాట్లాడేవాళ్ళు ఉన్నారు, హిందీలో మాట్లాడేవాళ్ళు ఉన్నారు, రకరకాలుగా. ఓకే, సో మీరు అవి కూడా వినండి, దాని గురించి నేర్చుకోండి, దాని లోపల భావజాలం ఏంటి, దాని తత్వం ఏంటి, ఐడియాలజీ ఏంటి, ఇది కూడా నేర్చుకోండి. మీరు అందరూ ఎదవాలని కాదు, మంచోళ్ళు ఉన్నారు. కాకపోతే రేపు పరిస్థితి ముదిరినప్పుడు మంచోళ్ళు మనకి ఎంతలా సహాయపడతారంటే అది తెలియదండి. ఇప్పుడు బంగ్లాదేశ్ కేసు తీసుకుందాం. బంగ్లాదేశ్లో ముస్లింలో 10-15 మంది కలిసి హ్యూమన్ చైన్లా ఫామ్ అయ్యి టెంపుల్స్ని కాపాడుతున్నారు అని చెప్పేసి ఫోటోలు వస్తున్నాయి. రైట్, మంచిదే. కాకపోతే నాకు అందుట్లో ఒక క్వశ్చన్ ఉందన్నమాట. వాళ్ళు కాపాడుతుంటే టెంపుల్స్ని వేటి నుండి కాపాడుతున్నారు? అక్కడేం గొడవలు జరగట్లా, అక్కడేం ఈ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది, ఓకే, ఖాళీగా ఉంది. మరి ఈ ముస్లిమ్స్ దేని నుంచి కాపాడుతున్నారు అనేది ఒక క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అనేక మంది ఇళ్ళు తగలబెడుతున్నారు, అనేక మందిని పట్టుకెళ్ళి రేప్ చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఇక్కడ ఏవి నివారింపబడ్డాయి? ఉదాహరణకి ఒక ఫేమస్ మ్యూజిషియన్ ఉన్నాడండి, లోపల 3000 ఇన్స్ట్రుమెంట్స్ అనమాట డిస్ట్రాయ్ చేశారు, డిమాలిష్ చేశారు కంప్లీట్గా. సో తర్వాత ఏంటంటే అక్కడ ఉట్టి బూడిదే మిగిలింది. ఓకే, మీకు కావాలంటే ఉండండి, ఆ వీడియో కూడా పెడతాను, ఒక్క సెకండ్ చూడండి. ఇదిగోండి, మ్యూజిక్ తగ్గించాను. ఇది అనమాట ఆయనది, దాదాపుగా 3000 ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పేసి అన్నారు. మ్యూజిషియన్ కదా, అది ఇలా ఉండేది, ఇట్లా తయారైంది, తగలబెట్టేశారు. మ్యూజిషియన్ కూడా చంపేశారు అనుకుంటా. సో ఇది సిచ్యువేషన్ అండి. ఓకే, ఇంకా చూడొచ్చు ఇదంతా ఇళ్ళు బయట నుంచి చూస్తే ఎట్లా ఉందని చెప్పేసి. నాకు హానెస్ట్లీ డౌట్ వస్తుంది, ఎందుకంటే ఇట్లాంటి టైంలో జనాల ఒపీనియన్ దీన్ని మౌల్డ్ చేయడానికి కొన్ని ఇట్లాంటివి ఫేక్ థింగ్స్ కూడా సృష్టిస్తారన్నమాట. అందుకే ఒక ఇమేజ్ కానీ ఒక వీడియో కానీ వస్తే దాన్ని క్వశ్చన్ చేయాలి. ఇక్కడ ఆబ్వియస్గా కనిపిస్తుంది డిస్ట్రక్షన్ కానీ ఇదంతా, ఇది ఫేక్ చేయడం కాదు. కానీ 10 మంది కలిపి ఎదురుగా హ్యూమన్ చైన్ అని చెప్పేసి నిలబడితే ఆ హ్యూమన్ చైన్ దేన్ని కాపాడింది? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అది కాపాడిన సిచ్యువేషనా లేకపోతే ర్యాండమ్గా పోస్చరింగ్ అనేది క్వశ్చన్ వస్తుందన్నమాట. మరి నిజంగా వాళ్ళు కాపాడితే ఎక్కడ ఒక్క వీడియో కూడా నేను పలానా వాళ్ళని కాపాడమని టెస్ట్ బోనీ కానివ్వండి, లేకపోతే పలానా ఇన్సిడెంట్ని ఆపినట్టుగా గొడవలో, అది కూడా నాకు ఎక్కడ దొరకలేదన్నమాట. నాకు క్వశ్చన్ వస్తుంది, హ్యూమన్ చైన్స్ కానీ ఇవన్నీ ఎవరిని కాపాడిని, ఏ సంఘటనని ఆపిని అని చెప్పేసి నాకు డౌట్ వస్తుంది. ఇది జస్ట్ ఒక మ్యూజిషియన్ అనమాట అంతే. ఓకే, సో ఇది జనరల్గా అండి నాకు అనిపిస్తుంది అనమాట ఇదంతా మనం చూస్తే. అందుకే సో ఇట్లాంటివి కూడా వస్తున్నాయి రకరకాలుగా. ఏదన్నా ముందుగా ఏంటంటే మీరు చేయగలిగేది వీళ్ళ గురించి నేర్చుకోండి,
వీళ్ళు నమ్మిన మతం గురించి తెలుసుకోండి, ఐడియాలజీ ఏంటి అని చెప్పేసి తెలుసుకుంటే అప్పుడు మీరు ఏదైనా కొంచెం బెటర్గా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు అనమాట రేపు ఏదన్నా డీల్ చేయడానికి. లేకపోతే మీరేమీ చేయలేరు. మ్యూజిషియన్ పేరు రాహుల్ ఆనంద్ అనండి. ఇప్పుడే ఎనిహో అదండి కేసు. ఇక అనేక మందిని కూడా లేపేశారు. ఎందుకు వచ్చిందంటే పిల్లవాళ్ళలో కూడా ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ చూపిస్తున్నారనమాట. బంగ్లాదేశ్ అంటే ఏదో కాదు, ఈస్ట్ పాకిస్తాన్. వెస్ట్ పాకిస్తాన్లో పిల్లోడి మనస్తత్వం మీకు చూపించాను. ఈస్ట్ పాకిస్తాన్లో ఇలాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారో. ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ కూడా ఒకప్పుడు భారత్లోని భాగాలే. సో భాగంలో కొంతమంది అటు వెళ్ళిపోయారు, బట్ ఇండియాలో కూడా కొంతమంది మిగిలే ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళు కూడా అంత శుద్ధ పూసలేం కాదు. కొంతమంది మంచోళ్ళు ఉండొచ్చు కాక, ఓకే ఉన్నారు, వాళ్ళెవరో మనం చెప్పలేమన్నమాట. ఈరోజు మనతోటి ప్యారుగా ఉన్నాడు, రేపు ఎలా అవుతాడో తెలియదు. అందరూ అవుతారని కాదు, ముస్లిమ్స్ కూడా సెక్యులర్గా ఉన్నోళ్ళు ఉన్నారు. ఆ సెక్యులరిజం దరిద్రం వాళ్ళకు కూడా పట్టినోళ్ళు ఉన్నారనమాట. బట్ పాపులేషన్ ఎంత, రేషియో ఎంత, ఇదంతా క్వశ్చనబుల్ థింగ్స్ అనమాట. సో అల్టిమేట్లీ ఈ వీడియో ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. బంగ్లాదేశ్లో జరిగింది ఇండియాలో జరగడానికి చాలా చాలా ఆస్కారం ఉంది. ఇది జరగకుండా ఉండాలంటే అట్లీస్ట్ మనం నిద్రపోకూడదు, నిద్రమత్తులో ఉండకూడదు. అది బంగ్లాదేశ్లో కానీ ఎక్కడన్నా కూడా తిరుగుబాటు చేస్తున్నారని అక్కడ కూడా బంగ్లాదేశ్లో హిందువులు మొదలైంది. అలాగే యూపీలో కానీ లేకపోతే ఉత్తరాఖండ్ కానీ ఇట్లా రకరకాల చోట్ల అగ్నివీర్ అని చెప్పేసి లేకపోతే రకరకాల సంఘాలు కానీ వీళ్ళు ఈ ఖండిస్తా లేకపోతే దీన్ని నిరసిస్తారు, ర్యాలీలు చేస్తున్నారు. ఆంధ్రాలో జరిగినట్టయితే నాకు ఎక్కడ తెలియదండి. మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడ జరిగినట్టు తెలియదు. బట్ ఏం మనకు తెలియదండి. బయట అయితే కొంతమంది దీన్ని ప్రతిఘటిస్తున్నారన్నమాట, విచ్ ఈస్ గుడ్. సో అది ఎందుకు అంటే తెలియదండి, బట్ వాళ్ళ నరనరాల్లో జీర్ణించకపోయింది అనమాట. ఇప్పుడు ఎందుకురా అనే క్వశ్చన్ అడగడం అనవసరం నన్ను అడిగితే. ఇది ఆల్రెడీ హియర్ అనమాట. సో ఇది ఆల్రెడీ హియర్ కాబట్టి ఇక దీన్ని ఫేస్ చేయడం ఒకటే మిగిలింది, అంతేగాని ఎందుకు జరుగుతుందని క్వశ్చన్ చేయడం కాదు. సంధి ప్రయత్నానికి ఒక పర్వం అంతా వాడారు, ఉద్యోగ పర్వం అంతా రకరకాలుగా తిరిగారు. కృష్ణుడు తిరిగాడు, సంజయుడు తిరిగాడు, ఒకే అందరు తిరిగారు అనమాట. 4 సార్లు అటు ఇటు. ఇన్ని సంధి ప్రయత్నాల తర్వాత కూడా పరిస్థితి చెడి బాగుపడక యుద్ధం దాకా వెళ్తే చివరాఖరులో అర్జునుడు డ్రాప్ అవుతానంటే అప్పుడు చెప్పాడు, యుద్ధం నువ్వు చెయ్యి, నీ తత్వం ఇది, నువ్వు చేయకపోయినా కానీ నీకు నష్టమే, చేస్తేనే నీకు లాభం. ఎట్లా అనుకున్నా, నీ పరంగా చూసినా ఎట్లా చూసినా అవతల వైపు అధర్మం ఉందని చెప్పి చేయమన్నాడు అనమాట. సో అంతవరకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.